మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలతో సింగర్ చిన్మయి విభేదించింది. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని తెలిపింది. కమిట్మెంట్ కి నో చెబితే రోల్స్ ఇవ్వరన్నారు. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇండస్ట్రీ అద్దం లాంటిది ఏ మాత్రం కాదన్నారు. లిరిసిస్ట్ వైరముత్తు తనను వేధించాడని చిన్మయి ట్వీట్ చేసింది. రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ప్రతి ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడం ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దాతి. ఇక సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మొన్న ఏవైతే మనశంకర వరప్రసాద్ సినిమా దాంట్లో అంటే ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కాస్టింగ్ కౌచ్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో దాన్ని అయితే చిన్మయి విభేదించింది. దీనిపైనే పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. ఓవర్ టు యు. షాలిని, గుడ్ మార్నింగ్. సినీ పరిశ్రమలో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారా? అవకాశాల కోసం వాళ్ళు వాళ్ళ శరీరాలను అప్పగించాల్సిందేనా? సో ఈ అంశం పైన చాలా కాలంగా చర్చ నడుస్తోంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఇక అన్ని వదులుకొని పోవాల్సిందే అన్నటువంటి భావన చాలా మందిలో ఉంది. సో మహిళా ఆర్టిస్టులు తెలుగు సినీ పరిశ్రమలోకి రావాలంటే ఎవరైనా ఇక చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయి. చాలామంది గతంలో 2016-17 ఆ సమయంలో మీటూ ఉద్యమాలే జరిగినాయి. సోషల్ మీడియా వేదికగా కూడా మీటూ ఉద్యమాలు వచ్చినటువంటి నేపథ్యాలు కూడా ఈ చరిత్రలో ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో నిన్న అంటే మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ అంటే తన కూతురే ఆ సినిమాకు ప్రొడ్యూసర్. సో ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, మహిళలు రండి, ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు లేవు, మీరు అద్దంలాగా నిఖార్సుగా నిజాయితీగా ప్రతిభతో ఉంటే మిమ్మల్ని ఎవరు కాస్టింగ్ కోచ్ అని చెప్పి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు, అసలు కాస్టింగ్ కోచ్ అనేది లేదు అని చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ ఈరోజు సినీ పరిశ్రమ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేసినని చెప్పాలి. అంటే చాలామంది ఆర్టిస్టులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఏదో ఆశిస్తారు. సో ఆశిస్తే దాన్ని ఒప్పుకోకపోతే అవకాశాలు ఇవ్వరు, లేదంటే వాళ్ళకి ఇది కావాలని అడుగుతారు, లేదంటే అవకాశాలు ఇవ్వరు, లేదంటే ప్రొడ్యూసర్ల చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు, లేదంటే ఆ పిఆర్లు తిప్పుకుంటూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చర్చలు చాలా సందర్భాల్లో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు కూడా తమ ఆవేదనని వెలగక్కున్నటువంటి పరిస్థితి. ఒకానొక సందర్భంలో ఏకంగా చాలా అంటే కొంతమంది అయితే అక్కడికి సినీ ఛాంబర్ల ముందుకు వచ్చి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో సినీ పరిశ్రమలో చిరంజీవి చేసినటువంటి కామెంట్, ధైర్యంగా ఉండి ప్రతిభ ఉన్న వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నిజాయితీగా రండి, ప్రతిభ ఉంటే ఖచ్చితంగా టాలెంట్ ఉంటే మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి చేసినటువంటి కామెంట్ తర్వాత చిన్మయి దాన్ని ఖండిస్తూ చేసినటువంటి కామెంట్ చాలా సీరియస్గా నడుస్తోంది. చిన్మయి అంటే చిరంజీవిని గౌరవిస్తూనే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మాత్రం ఆమె ఖండిస్తోంది. అంటే చాలా సందర్భాల్లో ఆమె కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఒక ప్రముఖ గాయకుడు మహిళలకు అనవసరంగా కొన్ని అసభ్యమైన ఫోటోలు పంపుతూ లైంగికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇలాంటి వ్యక్తులు సమాజంలో అసలు వాళ్ళకు గౌరవం, వాళ్ళకు అవకాశాలు ఎందుకు వస్తాయంటూ కూడా ఒక రకంగా ఆమె కొన్ని కామెంట్ చేశారు. అంటే చిరంజీవి ఇచ్చినటువంటి ధైర్యానికి ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ ఒక రకంగా భయాన్ని సృష్టిస్తున్నాయి మళ్ళీ. సో ఈ ధైర్యం వర్సెస్ ఈ భయం మధ్యలో ఈరోజు చర్చ నడుస్తుంది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ లేదు అని మాట్లాడితే లేదు ఉంది అని మాట్లాడుతున్నారు సగటు ఆర్టిస్టులు. మాట్లాడదాం. కరెక్టే కళ్యాణ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కళ్యాణ్ గారు నమస్తే. కళ్యాణ్ గారు నమస్తే. పీసీఆర్ నా వాయిస్ వెళ్తుందా? నమస్తే అండి. హలో, వినిపిస్తుంది.
కళ్యాణ్ గారు నమస్తే. సో ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ అంటే ఆడపిల్లలకు ప్రతిభ ఉంటే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి, కాస్టింగ్ కోచ్ లేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో కౌంటర్స్ వస్తున్నాయి, చిన్మయ్య గారు ఇచ్చినటువంటి కౌంటర్ కానీ లేదంటే ఇంకా దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయో చూడాలి. సో ఏం మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారు? పర్ఫెక్ట్ గా చెప్పారండి. మెగాస్టార్ గారు ఆల్వేస్ మెగాస్టార్ గారు ఎప్పుడూ కూడా సమాజం కోసం వారి యొక్క అంటే డౌన్ టు ఎర్త్ అండ్ ఆయన మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి విషయంలో ఆయన స్పందించి విషయం ఏదైనా సరే ఆయన తనదైన శైలిలో ఆయన వివరిస్తారు. ఇప్పుడు పద్మశ్రీ వచ్చిన వారు ఇంటికెళ్ళి అభినందించారు. ఇది మా ఇండస్ట్రీకి వచ్చిన గౌరవం అని. ఆయన ఇండస్ట్రీ గురించి ఎప్పుడు కూడా కరెక్ట్ గానే మాట్లాడతారు. ఆయన చెప్పిన దానిలో ఎక్కడా తప్పలేదు. ఈ రోజు ఆయన కూతురు ఒక ప్రొడ్యూసర్ గా రాణించారు. ఎంత కష్టపడింది అమ్మాయి అన్నది ఆయన చెప్పారు, ఆల్రెడీ స్టేజ్ మీదే చెప్పారు. సో కష్టం నేర్పించారు పిల్లలకి. అలా ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలగదండి. అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన కూతురు వెళ్ళి ఒక లుంగి కోసం రాజమండ్రి అంతా తిరగాల్సిన అవసరం లేదు. ఆమెకి ఎవరైనా పంపించవచ్చు. బట్ వర్క్ పట్ల ఉండే నిబద్ధత, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నప్పుడు నేనే చేయాలి అనుకుని ఆమె చేసిన వాటికి మనం అభినందించాలండి. మెగాస్టార్ గారు మాట్లాడేదానిలో ఎక్కడా తప్పలేదు. ప్రతిభ ఉంటే పట్టం కడతారు, ప్రతిభ ఉంటే ఎవరు ఆపలేరు, ప్రతిభ ఉంటే ఎవరు కూడా ఒకవేళ కావాలంటే సినిమాలు ఇవ్వకపోయి ఏదన్నా ఇబ్బంది పెట్టగలుగుతారు. కానీ ఆ ప్రతిభ వారు వేరే దగ్గర నుంచి ఎలా అయినా సరే బయటికి ఏమండి అరచేత్తో సూర్యుడి కిరణాలను ఎవరు ఆపలేరండి. అలాగే ప్రతిభ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆపలేరు. సో ఆయన చెప్పింది ఓన్లీ కాస్టింగ్ కౌచ్ లేదు అన్నది అంటే ఉంటే ఉన్న వాళ్ళు వెధవలు ఉంటారు. వాళ్ళ వెధవలు కాబట్టి అలాంటి మాట్లాడుతున్నారు. అలాంటి వెధవల గురించి మనం మాట్లాడుకోకలేదు. మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఏ విధమైన ఆశ లేకుండా ఏ విధమైన కళ్యాణ్ గారు ఒకప్పటి లాంటి పరిస్థితి సినీ పరిశ్రమలో లేదు అన్నది ఇంకో వర్షన్ వినిపిస్తోంది. గతంలో సావిత్రి గారి టైంలో కానీ లేదంటే జానకమ్మ లాంటి టైంలో కానీ అలాంటి టైంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సో కాలం మారింది. సో ఇక్కడ కమిట్మెంట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కమిట్మెంట్ అంటే వృత్తిపరమైనటువంటి కమిట్మెంట్ కాదు, కమిట్మెంట్ అంటే ఇది ఇంకొక రకమైనటువంటి కమిట్మెంట్ అన్నది కూడా సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే మాట. వినిపించే వాళ్ళని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయమని చెప్పండి. అంత దమ్ము ధైర్యం ఉంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు అంటున్నారో వీడు అన్నాడు, పలానా వెధవ అన్నాడు, పలానా వాడు మాట్లాడాడని డైరెక్ట్ ఎక్స్పోజ్ చేయమని. ఊరికే ఎందుకండి వేగ్గా కబుర్లు చెప్పడం, వీళ్ళు అన్నారని డైరెక్ట్ చూపించమని, పట్టించమని డైరెక్ట్ గా. అప్పుడు కదా మాట్లాడడానికి హక్కు ఉంటుంది. ఏది పడుతుంది మాట్లాడేస్తాం, మాకు నోరు ఉంది కదా మేము కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇస్తామంటే కుదరదండి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళే వెళ్ళి మీద పడిపోతారు. అసలు విషయం ఏంటంటే వీళ్ళే వెళ్ళి మీద పడి ఎవరెవరైతే కొంతమంది ఉంటారో అవకాశాలు ఇప్పుడు నేను చెయ్యకపోతే ఇంకొకరు చేస్తారు, ఇంకోళ్ళు చేయకపోతే ఇంకొకరు చేస్తారు. అలాంటప్పుడు అవకాశం మనం ఎందుకు వదులుకోవాలని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది మేము చూసాం. చాలా మంది ఉంటారు, పేర్లు చెప్పక్కర్లేదు, చాలా మంది ఉంటారు. వీళ్ళే వెళ్ళి పూసుకొని రాసుకొని వాళ్ళని ముగ్గులోకి దించిన వాళ్ళు ఏమంటారు మరి, వీళ్ళేం కౌచ్ చేస్తున్నారు మరి? తప్పండి. అన్ని విధాలుగా మనం ఎట్లా ఒకటి కళ్యాణ్ గారు చిన్మయ్ చేస్తున్నటువంటి కామెంట్ లో ఆమె ఒక ఉదాహరణ చెప్తోంది. ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ స్టూడియోలో అక్కడ వాళ్ళు కొంతమంది లైంగికంగా వేధించడానికి ప్రయత్నం చేశారు. ఆమె ప్రాణ భయంతో భయపడి ఆ స్టూడియో సౌండ్ బూత్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నది, దాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది సీనియర్లు జోక్యం చేసుకునే వరకు కూడా ఆమె అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఆమె ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పింది. ఇది ఇండస్ట్రీ కిందకే వస్తుంది కదా. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆమె ఎవరు బయట పెట్టమనండి. ఎందుకు ఒక డైరెక్టర్, నేను ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను చెప్తా చాలా ఈ అమ్మాయిలే వెళ్ళి మొత్తం అంతా అర్ధనగ్నంగా వెళ్ళి పిచ్చిగా తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. ఎక్కడైనా పార్టీలు అయితే వీళ్ళే వెళ్ళి పూసుకొని రాసుకొని తిరుగుతున్నారు. వీళ్ళే ఇష్టం వచ్చినట్టుగా వల వేస్తున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. లేరంటారా? ఉన్నారుగా. మరి నేను ఇలాగే చెప్తా, అలా కాదు ఫలానా పర్సన్ అంటే వాళ్ళు అర్ధనగ్నంగా వెళ్తున్నారు, వాళ్ళు అట్లా అంగంగా ప్రదర్శన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇట్లా అడగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీరు అనే సోకాళ్ళు కొంతమంది వేధవులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అందుకే అడుగుతున్నారు అని అంటారు. లేదండి, అర్ధనగ్న ప్రదర్శన చేయడం కూడా తప్పే. ఇప్పుడు మీరు వెళ్ళేది పద్ధతిగా వెళ్ళి నేను ఇంట్రెస్ట్ ఉన్నానని నువ్వు చూపించొద్దు. ఫస్ట్ నువ్వు ఏదైనా చెప్తే నేను రెడీగా ఉన్నానని నువ్వే దానికి హింట్ ఇస్తే వాడు ఆటోమేటిక్ గా టెంప్ట్ అవుతాడు. వాడు వంకర బుద్ధి. ఆ వంకర బుద్ధి నువ్వెందుకు నువ్వు క్యాష్ చేయాలి ఇంకో చూసుకుంటున్నావు? ఆ వంకర బుద్ధిని నువ్వు కట్ చేయి. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే అదే చిన్మయ్య గారు డైరెక్ట్ గా పేర్లతో పెట్టమని చెప్పండి. ఏ అంత భయమా? డైరెక్ట్ మాట్లాడమనండి, అప్పుడు మాట్లాడదాం. తప్పులుంటే డైరెక్ట్ కడుగుదాం. అది కదా కరెక్ట్ మాట్లాడాల్సింది. చిరంజీవి గారు చెప్పగానే నేను తగుదనమ్మా అని వస్తానంటే కుదరదు.
చిరంజీవి గారు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. చిరంజీవి గారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక ఇండస్ట్రీ చిరంజీవి జనరేషన్ కి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి చాలా చేంజెస్ ఉన్నాయన్నది చిన్మయ్ చేస్తున్నటువంటి కామెంట్. మోరోవర్ గతంలో 2017-2018లో మీటూ అనేది హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ చేస్తూ ఒక భారీ ఉద్యమమే జరిగింది. మనం చూసిన సోషల్ మీడియా వేదికగా చాలా ఉద్యమం జరిగింది. నడుస్తుంది కదా అని నాకు చెప్తే నడవదండి, కుదరదండి. ఏది చెప్పినా నడుస్తుంది కదంటే కుదరదు. మీటూ ఉండొచ్చు. నిజంగా ఆవిడ చెప్పంటారు, నన్ను కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు, వెధవలు కాబట్టి అడిగారు. అప్పట్లో నేను చేసేటప్పుడు స్టార్టింగ్ డేస్ లో వచ్చిన వాళ్ళు కొత్తగా క్యాష్ అప్పుడు ఉండే వెధవలు చాలా మంది ఉండొచ్చు. వాళ్ళందరి గురించి నాకు అనవసరం. నేను వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాను అన్నది నాకు తెలుసు. ఆ గట్టిగా మాట్లాడాను కాబట్టి ఈ రోజు ఎవరు మాట్లాడడానికి లేదు ఎక్కడ ఎవరు. సో అంటే నేనేమంటున్నా అంటే అప్పట్లో మీరే ఎదుర్కొన్నారు ఈ ప్రాబ్లం, ఇప్పటికీ ఆ ప్రాబ్లం లేదంటే మీరు వ్యక్తిగతంగా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి, మీరు ఈరోజు సొసైటీలో ఒక పేరుంది కాబట్టి, సో మిమ్మల్ని అడగాలన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా కానీ ఎదుటి వాడికి ఒక భయం అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ మిగతా వాళ్లకు అట్లాంటిది ఉండదు కదా. సో మిగతా వాళ్ళ విషయంలో ఈజీ టేకింగ్ తీసుకుంటుంది కదా. ఇంత ఈజీగా ఇంత సింపుల్ గా కాస్టింగ్ కౌచ్ లేదు అన్నటువంటి మెగాస్టార్ లాంటి వ్యక్తే లేదు అని అంటే ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరికెళ్ళి కంప్లైంట్ చేయాలి? దీనికంటే ఒక కమిటీ ఉందా? దీనికోసం కనీసం ఒక ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఈవెన్ కాలేజీలో ఒక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది ఉంటుంది. మరి సినీ పరిశ్రమలో కొత్తగా ఒక ఆర్టిస్ట్ గా ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు, రాణించాలనుకునే వాళ్ళు రావాలంటే ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? కాదండి, మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా సార్లు సమాధానాలు చెప్తున్నాం. ప్రతి 24 ఫ్రేమ్స్ లోను ప్రతి ఒక్కరికి కూడా ఉమెన్ వింగ్ ఉంది, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్ళి చెప్పొచ్చు, మీరు అందులో భాగమై ఉండాలి. భాగమై లేకపోయినా కూడా మీరు బయట పబ్లిక్ గా మీడియా ముందు చెప్పొచ్చు. ఇవన్నీ ఇంతకన్నా ప్రొటెక్షన్ ఏం కావాలండి? ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకుంటారు, తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి లోన్ వేస్తారు. ఇంకా మీకు ఇంకేం కావాలి? మీరు మీ పేరు కోసం మేము ఎవరు పేర్లు చెప్పాం, ఊరికే బయటకు ఒక డైలాగ్ పెట్టి ఒక ట్వీట్ చేస్తాను దాన్ని వైరల్ చేయాలని చెప్పేసి ఏదో మాట్లాడతారంటే కుదరదు. కాస్టింగ్ కౌచ్ ఉండొచ్చు. ఎక్కడ ఉంది? మీలాంటి వాళ్ళు ఎవరైతే అర్ధనగ్నంగా వెళ్ళి కావాలని చెప్పేసి ఏదో పేరుతో వేసుకొని వెళ్తే వాడికి ఏదో ఫీలింగ్ వచ్చి వాడు అడిగితే దానికి మీరు మాట్లాడుకోండి. మీరు అలా చూపిస్తున్నారా, చూపించకుండా వెళ్తున్నారా? మీరు ఎంత పద్ధతిగా వెళ్తే పద్ధతి కూడా చేయెత్తు మొక్కుతారండి. ఎవరు రండి అని పిలవరండి. ఇంకొక విషయం చెప్తా, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మీరు ఎంత అందంగా ఉన్నా అందంగా లేకపోతే క్యారెక్టర్ తీసుకుంటారు. కాస్టింగ్ కౌచ్ ఉంటేను లేకపోతే ఇంకో దానికి ఎవరు అట్లా ఏమి ఉండదండి. ఒకటి చెప్పండి కళ్యాణ్ గారు, కాస్టింగ్ కౌచ్ లేదంటున్నారా తెలుగు సినీ పరిశ్రమలో? వెధవలు ఉన్నారని చెప్తున్నాను. వెధవలు ఉన్నారు. సో ఉంది, వెధవలు ఉన్నారు. ఎవరైతే వెధవలు అడుగుతున్నారో వాళ్ళందరూ వెధవలే. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవడైతే వెధవ చేస్తాడో ఇలాంటి వ్యాఖ్యలు, ఎవడైతే నిన్ను పిలిచాడో వాడు వెధవన్నారు. వాడు తల్లి చెల్లి. ఇప్పుడు ఈ వెధవల్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఈ వెధవల్ని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ఎందుకంటే ఆడపిల్లలు భయంగా ఉంటారు, బయటికి రారు. మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలి, పోలీస్ చేయాలి, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేయగానే ఇంకోసారి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, బయటికి ఎప్పుడైతే పేరు వచ్చిందో ఇంకొక వెధవ బయటపడతాడు, భయపడి మానేస్తాడు. వాడిని కంట్రోల్ చేయాల్సింది సంస్థ అన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి. ఇప్పుడు మనం మాస్టర్ సెషన్ లో నేను జాయింట్ సెక్రటరీ అండి. మాకు ఒకటి ఉంటుంది ఉమెన్ వింగ్. దానికి లేకపోతే 24 ఫ్రేమ్స్ కి కొంతమందిని తీసుకున్నారండి. అవన్నీ వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక కమిటీ వేసుకుంటారండి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కాదు మనం పోలీస్ స్టేషన్ కి ఎక్కొద్దు అనుకుంటే ఇక్కడికి వెళ్ళాలి. లేదు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారంటే ఏదైతే పోలీస్ వారు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి లోపలేస్తారు. మరి అది కదా చేయాల్సింది, అది కదా అరికట్టాల్సిన పని. నేను ఇక్కడ కూర్చొని ట్వీట్ చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఆడెవడో తీసుకొచ్చి బయట నిలబెట్టమ్మా, నిలబెట్టి ఫస్ట్ చిరంజీవి గారిని అపోజ్ చేయడం కాదు. చిరంజీవి గారు మీరు ఒకటి ఈ వేదిక సాక్షిగా రేపు ఒకవేళ కాస్టింగ్ కోచ్ అని ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా కరేట కళ్యాణి గారికి అప్రోచ్ అయితే వాళ్ళ పేరు బయటకు రాకుండా వాళ్ళ చర్యలు తీసుకుంటారా అసోసియేషన్ తరఫున? ఇలాంటివి నేను రోజు చాలా చేస్తుంటాను. చాలా మంది మోసపోయాము, మేము డబ్బులు కట్టాము, మాకు సినిమాలో వేషం ఇస్తామని 10,000 తీసుకుంటారు, 20,000 తీసుకుంటే ఎంతో మంది ఇప్పించిన రోజులు ఉన్నాయి. మీకు ఇవన్నీ బయటకే రావు, మీకు తెలియదు. నేను చేయట్లేదు, ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. మేము చెయ్యకపోతే కదా చాలా చేస్తుంటాను సార్. నేను చేస్తుంటాను. చాలా మంది అప్రోచ్ అయిన వాళ్ళకి న్యాయం చేస్తుంటాను. అన్ని మీడియా ముందు పెట్టం. వాళ్ళు చెప్పుకునే వాళ్ళు కొంతమంది అయ్యో మా అక్క సపోర్ట్ చేసింది అని చెప్పేసి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. నేను ఎవరికి ఇది నేను చేశాను నేను చెప్పుకోను సార్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సంపత్, గుడ్ ఆఫ్టర్నూన్. సంపత్ వినిపిస్తుందా?
సో కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, కాస్టింగ్ కౌచ్ లేదని మెగాస్టార్ చెప్తే ఉంది, కానీ కొంతమంది వెధవలు ఉన్నారు. సో డబ్బులు తీసుకొని లేదంటే ఇంకేదో ఆశించి సినీ పరిశ్రమలోకి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి రావాలనుకునేటువంటి అమ్మాయిలో మహిళలో హీరోయిన్ లాగా రాణించాలనో లేదంటే సైడ్ యాక్టర్ లాగానో కనీసం డాన్సర్ లాగానో రాణించాలనుకునే వాళ్ళు సినీ పరిశ్రమలో ఏదో ఇస్తే తప్ప లేనటువంటి పరిస్థితి, అవకాశాలు రానటువంటి పరిస్థితి. సో అది లేదు తెలుగు పరిశ్రమలో అని చెప్పేసి చిరంజీవి అంటే లేదు, అది ఉంది, కొంతమంది విధవాలు ఉన్నారని చెప్పేసి కరెక్ట్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సంపత్ అంటే ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కోచ్ లేదు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మన చిన్మయి కూడా చెప్పిన మాట కూడా గతంలో 2017-18 ఆ టైంలో కూడా చాలా మంది కూడా కాస్టింగ్ కోచ్ గురించి వచ్చి వాటి గురించి మాట్లాడి ఉద్యమాలుగా తీసుకొచ్చి చేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకవేళ కాస్టింగ్ కోచ్ ఒప్పుకోకపోతే వాళ్ళకి క్యారెక్టర్స్ ఇవ్వరు రాదు. కానీ చిరంజీవి ఏదైతే స్టేజ్ పైన వ్యాఖ్యలు చేశాడో, ఎందుకంటే నాకు తెలిసి ఆయన దృష్టికి ఏమైనా కాస్టింగ్ కోచ్ సమస్యలు అని వచ్చి ఉంటాయి ఆయన దృష్టికి, అందు గురించి ఒక రకంగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టు కూడా చెప్తూనే మీరు ధైర్యంగా ఉండండి, కాస్టింగ్ కోచ్ గురించి ఎవరు మాట్లాడినా మీరు ధైర్యంగా ఉండండి, మీ ధైర్యమే మీకు రక్షగా ఉంటుంది, మీరు ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు కూడా మీరు ధైర్యంగా సమాధానం చెప్పండి అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే చిరంజీవి ఇట్లాంటి వాటికి వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. కానీ వాళ్ళకు సలహా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే పాయింట్ ఏంటంటే సంపత్, సినీ పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ లేదని చెప్పేసి చిరంజీవి అంటున్నారు. లేదు, లైంగికంగా వేధింపులు ఉన్నాయి, లేదంటే ఆ పదం కమిట్మెంట్ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. సో అవకాశాల కోసం ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. కొంతమంది ఇబ్బందులు పడి కొన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడి ఆ తర్వాత బయటకు వస్తే, జానీ మాస్టర్ని ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయినటువంటి కేసు కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు ఇలాంటి కేసే జానీ మాస్టర్ విషయంలో కూడా. ఇంకా ఆయన అప్పుడు అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో యాక్ట్ ఆయన పైన ప్రయోగించారు. బట్ తర్వాత లేదు, ఇదంతా వాంటెడ్లీ చేశారన్నటువంటి ఆరోపణలు ఇంకోవైపు ఉన్నాయి. అంటే ఒకవైపే ఉంటుంది, ఒక ఇష్యూ వచ్చినప్పుడు శివాజీ కామెంట్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ గా శివాజీ వైపు ఇండస్ట్రీ టర్న్ అవుతూ ఉంటుంది. బట్ శివాజీ చేసినటువంటి కామెంట్లను విభేదించే వర్షన్ ఇంకోవైపు ఉంటూ ఉంటుంది. మెగాస్టార్ కామెంట్ చేస్తే మెగాస్టార్ని ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన కామెంట్స్ను ఎస్ ఖచ్చితంగా మెగాస్టార్ మాట్లాడింది నిజమే అంటారు. బట్ ఆ కామెంట్స్ను ఖండిస్తూ చిన్మయి లాంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు. రెండు వర్షన్స్ ఉన్నారు. అంటే ఒక బలమైనటువంటి వ్యక్తి కామెంట్ చేస్తే అటు సైడే ఇండస్ట్రీ ఎడ్జ్ చూపిస్తూ ఉంది. బట్ ఒక సాధారణమైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, మరి అసలు వాస్తవాలు ఏంటి అన్నది మాత్రం ఇక్కడ ప్రశ్న కనిపిస్తోంది. అవునా కాదా సంపత్? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళేదో ఓపెన్ సెల్ ఏదో పెట్టారని చెప్పారు కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఏది కూడా, ఎందుకంటే ఎవరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం సినిమాలు చేయాలి, ఎందుకంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళు రేపటి రోజున క్యారెక్టర్స్ ఇస్తారో ఇవ్వరో అనేది ఈ ఇండస్ట్రీలో ఇది కంటిన్యూ ప్రాసెస్ నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు లేదు అని చెప్పడానికి కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళ అవసరం. ఎందుకంటే ఒకప్పుడు లేదు, ఎందుకంటే చిరంజీవి వాళ్ళ కాలంలో ఆ కాలంలో ఈ కోచింగ్ కి సంబంధించి ఇట్లాంటి సమస్యలు లేవు. కానీ ఇప్పుడు ఎందుకంటే మీడియా అంతా పెరిగింది, వాళ్ళు కూడా ముందు రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి జరిగేది ఏదైతే కోచింగ్ వాళ్ళ మీద కమిట్మెంట్ గురించి జరిగినప్పుడు, ఒకప్పుడు కమిట్మెంట్ అంటే ఆ సినిమాకి సంబంధించి ఉంటుండే, ఇప్పుడు కమిట్మెంట్ అంటే ఇంకో రకమైన కమిట్మెంట్ లాగా మార్చేశారు దాన్ని. అలా అవుతేనే అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా ఏదైతే ఇండస్ట్రీలో ఈ కోచింగ్ కోచ్ అనేది ప్రెసెంట్ గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ మీద చిన్మయి రెస్పాండ్ అయింది, సింగర్ చిన్మయి. సో ఆవిడ ఒకటి అంటున్నారు, అది ఖండిస్తున్నాం చిరంజీవి గారి మీద గౌరవంతోనే, కానీ ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అంత ఈజీగా కామెంట్స్ని తీసుకునేటువంటి పరిస్థితి లేదు. తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ అనేది ఉంది. కమిట్మెంట్ అనేది వర్క్ కమిట్మెంట్ కాదు, కమిట్మెంట్ అనేది అది ఇంకొక రకమైనటువంటి శారీరకమైనటువంటి కమిట్మెంట్. ఇది సినీ పరిశ్రమలో కొనసాగుతోంది. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా సినీ పరిశ్రమ ఉంది. పైరసీని ఎట్లా అయితే అరికట్టడానికి చర్యలు తీసుకొని దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో వేస్తున్నారో, ఇలా కాస్టింగ్ కోచ్ని పెంచి పోషిస్తున్న వాళ్ళను, అవసరాల కోసం పొట్ట చేత పట్టుకొని ఆర్టిస్టులు అయిదామని సినీ పరిశ్రమలోకి వచ్చే వాళ్ళను లైంగికంగా వేధించే వాళ్ళ విషయంలో కూడా సినీ పరిశ్రమ అంతే సీరియస్గా రెస్పాండ్ కావాలన్నది ఇంకొక వర్షం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. చూద్దాం దీనిపైన ఇంకెట్లాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి.